దాదాపు 12 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఆర్టీసీలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. తెలంగాణ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. 3000కి పైగా ఖాళీలు అయితే వేకెన్సీస్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. 10th క్లాస్ పాస్ అయినటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్. ఎటువంటి అనుభవం అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. ఈ వీడియోలో రిక్రూట్మెంట్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ని క్లియర్ కట్గా ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాస్త ఓపిక్గా చూడండి. మీరు కూడా ఆర్టీలో జాబ్స్ సాధించడమే మీ లక్ష్యం అయితే కనుక వీడియోని మీరు లైక్ చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు ఎలాంటి జాబ్ కోసం చూస్తున్నారని మీరు సార్ కామెంట్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మనం జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లో కనుక వెళితే తెలంగాణ ఆర్టీసీలో దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఈ ఆర్టీసీలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్కి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మనకి రిక్రూట్మెంట్ అయితే జరగలేదు. అంతకుముందు గవర్నమెంట్ ఏదైతే మనకి రిక్రూట్మెంట్ చేసిందో మళ్ళీ ఇప్పటి వరకు కూడా ఏ గవర్నమెంట్ కూడా రెండోసారి వచ్చా కూడా కేసీఆర్ గవర్నమెంట్ చేయలేదు. ఫస్ట్ మాత్రం చేసింది కేసీఆర్ గవర్నమెంట్. సో చాలా సంవత్సరాల తర్వాత ఈ ఆపర్చునిటీ వస్తుంది కాబట్టి ఇంత మంచి ఆపర్చునిటీ అనేది ఎవరు కూడా మిస్ చేసుకోకూడదు. అలాగే ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్స్ అనమాట. మధ్యలో మిమ్మల్ని తీసేయడం అలాంటిది ఏమి ఉండదు. సో రిటర్న్ ఎగ్జామినేషన్ పెట్టేసి అక్కడి నుంచి మిమ్మల్ని ఎంపిక చేస్తారు. తర్వాత సెలక్షన్ అనేది డైరెక్ట్గా ఉండదు. ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేసి వెరిఫికేషన్ చేస్తారు. ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది ఈ ప్రాసెస్ మొత్తం కూడా. పొలిటికల్గా కానీ ఇతరత్ర మనీతో కానీ వర్కౌట్ అయ్యే అవకాశం అయితే ఉండదన్నమాట. సో నార్మల్గా ఏదైతే వివిధ రకాల డిపార్ట్మెంట్కి సంబంధించి ఎలా అయితే రిక్రూట్మెంట్ జరుగుతుందో దానికి సంబంధించి చాలా స్ట్రిక్ట్గా రిక్రూట్మెంట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా ఉంది. ముందుగా ఈ పోస్టులకు సంబంధించి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఏంటనే చూస్తే ఏజ్ లిమిట్ ఏంటి అవన్నీ ఒకసారి చూద్దాం. పోస్టుల వివరాలు కనుక ఒకసారి మనం చెక్ చేస్తే టీజీఆర్టీసీ అంటే తెలంగాణ స్టేట్ ఆర్టీసీకి సంబంధించి టోటల్గా 3035 గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఉన్నాయి. డిపో మేనేజర్స్ అండ్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్స్ వచ్చేసి 25, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ 15, సానిక్ పోస్టులు దాదాపు 15, డెప్యూటీ సూపరింటెండెంట్కి వచ్చేసి కూడా ఒక 80 పోస్టులు ఉన్నాయి. మెకానికల్ విభాగంలో 114 వరకు ఉన్నాయి. అలాగే డ్రైవర్ ఉద్యోగాలు 2000 ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ విభాగంలో 23 ఉన్నాయి. సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి కూడా 11 ఉన్నాయి. అకౌంట్ ఆఫీసర్కి సంబంధించి 6, మెడికల్ ఆఫీసర్స్ జనరల్ విభాగంలో 7, స్పెషలిస్ట్ విభాగంలో 7. ఇట్లా జాబ్స్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతూ వస్తుంది. ముందుగా డ్రైవర్ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆ డీటెయిల్స్ అనేది చూద్దాం. డ్రైవర్ పోస్టులకు సంబంధించి మనకు పే చేయడానికి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఓన్లీ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. 10వ తరగతి పాస్ అయిన సర్టిఫికేట్ అనేది మనం కంపల్సరీ కలిగి ఉండాలి. అలాగే ఈ జాబ్స్కి అప్లై చేయడానికి హెచ్ఎంపీ లైసెన్స్, హెవీ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ అనేది మనకు కంపల్సరీ ఉండాలి. అట్లీస్ట్ 18 నెలల కంటే తక్కువ కాకుండా ఈ లైసెన్స్ యొక్క సర్వీస్ ఉండాలి. ట్రైనింగ్కి సంబంధించి 18 మంత్స్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అనేది మీకు కంపల్సరీ కలిగి ఉండాలి. అలాగే హైట్ వచ్చేసరికి 160 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండకూడదు. అంటే మినిమం 160 సెంటీమీటర్స్ ఎక్కువగా హైట్ అనేది ఉండాలన్నమాట. అలాగే లోకల్ లాంగ్వేజ్ తెలుగు అనేది కంపల్సరీ రావాల్సి ఉంటుంది. ఏజ్ వచ్చేసి 22 నుంచి 44 ఇయర్స్ లోపు ఏజ్ లిమిట్ అయితే ఉంది. స్థానిక అభ్యర్థులే ఉండాలి. గత 7 సంవత్సరాల నుంచి కూడా మీరు స్థానిక ప్రాంతానికి చెందిన వారే కంపల్సరీ ఉండాలని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే డ్రైవింగ్కి సంబంధించి లైసెన్సులు, దానికి సంబంధించినటువంటి హైట్ రిక్వైర్మెంట్స్ అవన్నీ మనం మాట్లాడుకున్నాం కదా. ఈ పోస్టులకి కేవలం మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఛాన్స్ అయితే లేదు. సో డ్రైవర్ పోస్టుకి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఇవి. శాలరీ వచ్చేసి 30 నుంచి 35,000 వరకు కూడా మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మనకి స్టార్టింగ్ శాలరీ మాత్రమే, స్టార్టింగ్లో మాత్రమే, తర్వాత పెరుగుతుంది పే స్కేల్. సో రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసినటువంటి డ్రైవర్ కాకుండా మిగతా పోస్టులు కూడా ఉన్నాయి కదా, వాటికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే అవన్నీ ఒకసారి చూస్తే మనకి శ్రామిక్ పోస్టులకి 10th పాటు ఐటీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. డెప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్ సంబంధించి మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ట్రాఫిక్ సంబంధించి మాత్రం డెప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులకి ఏ డిగ్రీ పాస్ అయినా కూడా ఎలిజిబుల్. మెకానికల్ ఇంజనీర్స్కి మాత్రం బ్యాచిలర్స్ డిగ్రీ, బీటెక్ అనేది ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళందరికీ కూడా అప్లై చేసుకోవచ్చు. మిగతా పోస్ట్ అన్నింటికి సంబంధించి ఏ డిగ్రీ పాస్ అయినా కూడా ఎలిజిబుల్ అవుతారు.